గుంటూరు జిల్లాలో చివరి రోజు ప్రపంచ తెలుగు మహాసభలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక నగరంలో ఆంధ్ర సారస్వత్ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు దేశంతో పాటు ప్రపంచ నలుమూలల నుంచి అనేక మంది తరలివస్తున్నారు. గుంటూరు జిల్లాలో చివరి రోజు ప్రపంచ తెలుగు మహాసభలో ఘనంగా కొనసాగుతున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. సత్యసాయి ఆధ్యాత్మిక నగరంలో ఆంధ్ర సారస్వత్ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు దేశంతో పాటు ప్రపంచ నలుమూల నుంచి కూడా అనేక మంది హాజరవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. రవికృష్ణ. రవి, ఏదైతే ఈ ప్రపంచ తెలుగు మహాసభలో ఉందో ఈ ప్రపంచ తెలుగు మహాసభలు గత 3 రోజుల నుంచి జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు ప్రత్యేకంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడైతే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు, ఇప్పటికే వివిధ కళాశాలల నుంచి కూడా విద్యార్థులు అయితే పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. 10:30 ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఏదైతే తెలుగు భాష ఉందో తెలుగు భాష వికాసానికి, తెలుగు భాషకు సంబంధించి తెలుగును మరింతగా కూడా డెవలప్ చేయాలి. అదేవిధంగా కూడా తెలుగు భాషలో ఉన్నటువంటి సారస్వతాన్ని, అదేవిధంగా ఇక కవితా ప్రక్రియలు కానివ్వండి, సాంస్కృతిని కానివ్వండి మరింతగా కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉన్నారు. గత 2 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాలకు చెందినటువంటి తెలుగుకి సంబంధించినటువంటి వ్యక్తులు, అదేవిధంగా కూడా తెలుగు కవులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. నిన్నైతే ప్రధానంగా కూడా మారిషస్కి సంబంధించినటువంటి ప్రధాని కూడా ఇక్కడికి, అధ్యక్షుడు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా కూడా ఇక గవర్నర్లు, అదేవిధంగా కూడా రాజకీయ ప్రముఖులు అయితే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళైతే మాత్రం ఉపన్యసించేటువంటి సందర్భంలో ప్రధానంగా కూడా తెలుగు భాషకు ఉన్నటువంటి గౌరవాన్ని, తెలుగు భాషకు ఉన్నటువంటి విశిష్టతని, గతంలో ఉన్నటువంటి తెలుగు భాష మీద ఉన్నటువంటి అభిమానం, ప్రస్తుతం తెలుగు భాష మీద ఉన్నటువంటి ఏ విధంగా తెలుగు భాష మెల్లగా కనుమరుగైపోతుందో ఆ విషయాలన్నింటినీ కూడా వాళ్ళైతే చెప్పినటువంటి భాష, అమ్మ భాష అయినటువంటి తెలుగు భాషని అభివృద్ధి చేయాలనే దిశగా కూడా ఈ ప్రపంచ తెలుగు మహాసభలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు 10-15 ప్రాంతంలో అయితే మాత్రం ఆయన నివాసం నుంచి ఉండవల్లి, ఆయన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. తర్వాత 10:30కి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఆయనైతే మాత్రం ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఈ ప్రాంగణం ఉందో ఈ ప్రాంగణానికి ఆయన వస్తారు. ఆ ప్రాంగణానికి వచ్చే సందర్భంలో కాన్వాయ్లో వచ్చేటువంటి పరిస్థితులలో అక్కడైతే మాత్రం పెద్ద ఎత్తున ఆయనకి స్వాగతం పలకడానికి అయితే ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా తెలుగు భాష విశిష్టతను తెలియజేసే విధంగా కూడా తెలుగు తల్లి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడైతే ప్రధానంగా కూడా ఈ తెలుగు భాష వికాసానికి సంబంధించిన కార్యక్రమాలు అయితే గత 3 రోజులు జరుగుతుంది. చివరి రోజు మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు విశిష్ట అతిథిగా హాజరు కాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.